అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా కుర్చోని మన చిన్నగొల్లపురం గ్రామం. నా 36 ఎకరాల భూమిని అన్యాయంగా అక్రమంగా నాకు తెలియకుండా నా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తూ ఎవరో అన్నోన్ పర్సన్లో రిజిస్టర్ చేస్తున్నారండి. ఈ ఆటో మ్యూటేషన్ ఆప్షన్ ఉపయోగించుకుని మేము రిజిస్ట్రేషన్ చేయకుండానే అడంగల్ నందు పట్టాదారు పాస్బుక్ నందు వాళ్ళు పేరు లెక్కించేస్తున్నారు మా భూమిని. ఎగ్జాంపుల్, ఇది 416 సర్వే నెంబర్ అండి. ఏలూరు కృష్ణబాబు అని చెప్పి మా బ్రదర్ అండి. ఈ ఖాతా నెంబర్ 2138 అండి. యాక్చువల్గా అయితే మా తమ్ముడు మేమే రిజిస్ట్రేషన్ చేయాలి. మా బ్రదర్ ఎవరికైనా రిజిస్టర్ చేయాలి. అప్పుడు ఆన్లైన్లో మారుతుంది. ఇక్కడ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇలా కాదండి. ఏలూరు కృష్ణబాబు బదులు ఎవరితోనైనా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇక్కడ ఎవరైనా చేయొచ్చు రిజిస్ట్రేషన్. చేసేది ఈ ఆటో మ్యూటేషన్ ఒక ఆప్షన్ ఉపయోగించుకుని ఇక్కడ పేర్లు మార్చేస్తారండి. పేర్లు మారిపోతాయి. మనం ఎంత గమనించే లోపు ఏముండదండి. అన్నీ అడంగలు మారిపోతాయి, పేర్లు మారిపోతాయి. మనం కోర్టుకి వెళ్ళే పరిస్థితి వస్తుందండి. మేము చేయలేదు రిజిస్ట్రేషన్, ఇదిగో మా పేర్లు తీశారు, ఈ ఆటో మ్యూటేషన్ ద్వారా తీశారని. ఇంత దుర్మార్గమైన రిజిస్ట్రేషన్లు ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతున్నాయండి. ఈ ఆటో మ్యూటేషన్ అనేది కూడా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం వెళ్ళేటప్పటికి ఈ ల్యాండ్ గ్రాబర్లకి ఒక వరంగా మారిపోయింది. ఇది ఇటువంటి సబ్రిజిస్టర్లు, కరస్పాండెన్స్ సబ్రిజిస్టర్లు ఉండడం వల్ల ఈ ఆటో మ్యూటేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉందండి. పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, మాకు 1Bలు ఉన్నాయండి. ఎన్ని రకాలుగా ఉన్న డాక్యుమెంట్లు కూడా వీళ్ళు మార్చేస్తున్నారంటే అసలు మనం ఇంకా రిజిస్ట్రేషన్ వ్యవస్థని ఏ రకంగా మనం ఎదగ తీసుకెళ్తామండి. ముఖ్యమంత్రి గారు ఈ సబ్రిజిస్టర్లపై ఒక జీవో పాస్ చేశారండి. ఏదన్నా కరస్పాండ్ ఒకవేళ జరిగితే 3 సంవత్సరాలు వీరికి శిక్షా అర్హులు అని చెప్పి ఒక జీవో పాస్ చేశారండి. 3 సంవత్సరాలు కాదండి, ఉద్యోగం రిమూవ్ చేసేయాలండి. ఇప్పుడు చేసిన కరప్షన్ పక్కగా నాది కరప్షన్ అనేది బయటపడుతుందండి. ఇవాళ కాబట్టి రేపైనా చేసేస్తున్నారు. ఇదిగోండి అడంగల్లో 1B అన్నీ కూడా ఇవ్వండి. ఈ పక్కా కరప్షను. మా నాన్నగారి పేరు ఏలూరు శేషబాబు. మేము చేస్తే మేమే రిజిస్టర్ చేయాలి. మా భూములు మాకు బదులు ఎవరితో రిజిస్టర్ చేసి ఈ ఆటో మ్యూటేషన్ ద్వారా ఉపయోగించుకొని ఈ పేర్లు తీసేస్తున్నారు. ఈ విధమైన రిజిస్ట్రేషన్లు ఇక్కడే అవుతుందండి. ఎక్కడి నుంచో కడప జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, ఒంగోలు అటు నుంచి వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేయించుకుంటున్నారు. అంటే ఈ విధంగా తప్పుడు డాక్యుమెంట్లు ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాత్రమే జరుగుతాయని చెప్పి తెలిసి ఈ విధమైన డాక్యుమెంట్లు జరుగుతున్నాయి. ఒక్కసారి చూడండి ఎంత దుర్మార్గమైన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఒకసారి మీరు ఆలోచించండి ఒక్కసారి దయచేసి. ఎందుకంటే ఈ ఆటో మ్యూటేషన్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందండి. ల్యాండ్ గ్రాబర్లకి, ఇటువంటి కరప్షన్ సబ్రిజిస్టర్లకి నేను వరంగా మారింది. ఈ ఆటో మ్యూటేషన్ గురించి హైకోర్టులో కూడా నేను పిల్లేశాను, హైకోర్టులో కూడా ఇచ్చేసాను. ఈ ఆటో మ్యూటేషన్ అనేది ఇటువంటి కరప్షన్ సబ్రిజిస్టర్ల వల్ల, ఉండి సబ్రిజిస్టర్ల వల్ల, అలాగే మొగల్తూరు సబ్రిజిస్టర్ల వల్ల ఇబ్బంది జరుగుతుంది. నాకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ కాబట్టి రేపటి నా డాక్యుమెంట్లు కూడా అవుతున్నాయి. అయిన తర్వాత మా చావుకి గల కారణం ఈ సబ్రిజిస్టర్లే అని చెప్పి నేను చాలా విధాలుగా చాలా రకాలుగా ఫైట్ చేస్తున్నాం ఈ రిజిస్ట్రేషన్ ఆపడానికి. ఇంత దుర్మార్గం రిజిస్ట్రేషన్ ఈ స్టేట్లో ఎక్కడ ఎవరు చేయరండి. అడంగల్లో 1B పాస్బుక్ మన పేరు ఉండగా ఎవరితోనో రిజిస్టర్ చేసి ఈ ఆటోమేటిక్స్ను ఒక పవర్ను ఉపయోగించుకొని ఈ పేర్లు మార్చేస్తుంటే రేపు రెవెన్యూ వ్యవస్థ ఎందుకు, ఎంఆర్ఓలు ఎందుకు, ఆర్డీఓలు ఎందుకు, కలెక్టర్లు ఎందుకు చెప్పండి. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఈ రిజిస్ట్రేషన్లోనే ఎంత తప్పుడు దస్తావేజులు చేస్తూ ఉంటే ఇంకా మనం ఎవరితో చెప్పుకోవాలి. దయచేసి ఇవాళ కాకపోయినా రేపైనా నా భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇక్కడ ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ, మొగల్తూరులో కానీ. అయిన వెంటనే నేను ఇవన్నీ కూడా ప్రూఫ్స్ పెట్టి నేను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారిని కలిసి, అలాగే సీఎం గారిని కలిసి అక్కడే సూసైడ్ చేసుకుంటామండి. ఇటు పరిస్థితిలో ఇది జరుగుతుంది. ఇది వాస్తవం. దయచేసి అందరం గమనించండి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఆపడానికి నేను చాలా విధాలుగా ప్రయత్నం చేస్తాను. అహర్నిశలు, రాత్రులు పగలు కూడా ఇక్కడే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కబలాగా ఉంటున్నాను. దయచేసి నా ఇబ్బందిని అర్థం చేసుకుని నాకు న్యాయం చేస్తారని నేను కోరుచున్నానండి. ఇక్కడ జరుగుతున్న అక్రమం ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయి. నాకు అనుమానం ఉంది. నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కాగా ఇక్కడ ఉన్నాయని నాకు తెలుసు. అలాగే మొగల్తూరులో కూడా ఉన్నాయని నాకు సమాచారం. మొగల్తూరు సబ్ రిజిస్టర్ సస్పెండ్ చేయించాను నేను. ఇక్కడ ఈ విధమైన సబ్ రిజిస్టర్ జరుగుతున్న డాక్యుమెంట్ని వెంటనే నిలువలు చేసి నాకు న్యాయం చేస్తారని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. నేను హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేశాను, లోకాయుక్తకి కంప్లైంట్ చేశాను, అలాగే డిప్యూటీ సీఎం గారికి కంప్లైంట్ చేశాను, నారా చంద్రబాబుని కంప్లైంట్ చేశానండి. ఇన్ని రకాలుగా ఫైట్ చేస్తున్నా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఆగట్లేదంటే వెనకాల ఎవరో బ్యాక్ బోన్ ఎవరో పెద్ద వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఒకసారి వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఇది 10 మంది కుటుంబ సభ్యుల సమస్య అండి. ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా
ఇది పెద్ద ఇష్యూ అవుతుంది, సంచలనం అవుతుంది. మీరు ఆలోచించుకోండి. మీరు ఎవరు చేసినా సరే సబ్రెస్ట్లో మీ అందరూ కూడా చెప్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలన న్యూస్ అయిపోతుంది. అడంగల్లో పాస్బుక్లు 1B అన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోతున్నాయి. తొలిగిన సరే మీరు మీ జీవితాలు మాతో పాటు మీ జీవితాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఒకసారి మీరు అందరూ ఆలోచన నిర్ణయం తీసుకోండి ప్లీజ్.